రైతుని రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు పాలేరు రిజర్వాయర్ నుంచి 1500 క్యూసెక్కుల సాగునీటిని రెండో జోన్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు గత ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పిదాలకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కెనాల్కు వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం. అటువంటిది శ్రీశైలం పైన పర్ డే 11 TMC వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం. ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. చాలా శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేముడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక 10-15 రోజు వర్షాలు ముందు రావటమే కాకుండా ఈ బేసిన్ లో పైన కృష్ణా బేసిన్ లో గాని అటు గోదావరి బేసిన్ లో గాని పైన వర్షాలు పడ్డ కారణంగా రిజర్వాయర్ లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది, ఇంకా వస్తుంది. ఇది శుభసూచకం మా రైతన్నలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా.